చాలా మంది అయితే బ్యాంక్ లోన్ కోసం బ్యాంకులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఉంటారు. బ్యాంక్ వాళ్ళు కొటేషన్ అడుగుతారు. సో కొటేషన్ కావాలి అంటే మా దగ్గర మీకు అది కొటేషన్ కూడా మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. న్యూ కమర్స్ ఉన్నారు అంటే వాళ్ళకు అనుభవం కూడా కావాలి అంటే మా దగ్గర వచ్చి 2-3 రోజు పండుకొని ఎట్లా మేత వేయాలి, ఏం దాని వేయాలి, ఏ టైంకు వేయాలి, ఏ టైంకు పాటు పిండాలి, ఆ ఫీడ్ మేనేజ్మెంట్ కూడా కళ్ళతోనే చూసుకొని నేర్చుకోవచ్చు. బ్రీడ్ కావాలి అంటే నా దగ్గర అండి. బ్రీడ్ ఎందుకు అంటే లోకల్ బర్రెలు తీసుకుంటే అది చల్కల్ బర్రెలే. ఆంధ్రా నుంచి తీసుకో, ఎక్కడైనా తీసుకో, అది చల్కల్ బర్రెలే. వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి ఈరోజు అయితే లోడ్ వచ్చింది మన డైరీ ఫామ్కి. ఎన్ని గేదెలు మన డైరీ ఫామ్లో ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ ఉంది, ఏ బ్రీడ్ ఉందో ఒకసారి అయితే తెలుసుకుందాం. వాలేకుమ్ సార్, ఇప్పుడు మన డైరీ ఫామ్లో స్టాక్ ఎంత ఉంది, ఏ బ్రీడ్ ఉంది సార్? ఇప్పుడు ముర్రా ఉన్నది ప్రజెంట్ అయితే సల్మాన్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 70 దాకా ముర్రా బెఫెలోస్ ఉంటాయి. ఈరోజు నైట్ కూడా ఒక బండి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ నైట్ కూడా ఒక బండి వస్తుంది. సో దాదాపు మన దగ్గర 100 బెఫెలోస్ ఇంకా ఒక లోడ్ వస్తాయి. 100 బెఫెలోస్ అయితే మన దగ్గర సేల్స్కు ఎప్పుడైనా ఉంటాయి తమ్ముడు. ఎండాకాలం ఉన్నది లేదు, సమ్మర్ ఉన్నది, అన్నీ తక్కువ ఉంటాయి, అట్లాంటివి ఏం లేదు. మన వాల్యూమ్ ఎక్కువ ఉన్నది, అందరికీ తెలిసే ఉన్నది. మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, సౌత్ స్టేట్, తమిళనాడు అందరూ ఇక్కడ వచ్చి తీసుకుపోతారు. సో అందరికీ తెలిసే ఉన్నది మన దగ్గర బ్రీడ్ ఎప్పుడైనా ప్యూర్ బ్రీడ్, హర్యానా బ్రీడ్ ఉంటాయి. ఒక నెల వెళ్ళిన తర్వాత బనీ, జాఫరాబాదీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. కొంచెం జాఫరాబాదీ బనీ అంటే కొంచెం తక్కువ బర్రెలు ఉన్నది, రేట్ కూడా ఎక్కువ ఉన్నది అని ఆ బ్రీడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ నెలలో తీసుకొస్తలేదు. కానీ ఎవరైనా మన దగ్గర రావాలంటే ఎనీ టైం రావచ్చు. 365 days అకామిడేషన్ ప్రొవైడెడ్ ఉన్నది, ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడెడ్ ఉన్నది, అకామిడేషన్ కూడా ఫ్రీ ప్రొవైడెడ్ ఉన్నది మన దగ్గర. ఇక్కడ ఒక రేతు కూడా వస్తే ఇక్కడ 2 పూటలు 3 పూటలు పాలు చూసుకొని మన దగ్గర బర్రెలు తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా న్యూ కమర్స్ ఉన్నారు అంటే వాళ్ళకు అనుభవం కూడా కావాలి అంటే మా దగ్గర వచ్చి 2-3 రోజు పండుకొని ఎట్లా మేత వేయాలి, ఏం దాని వేయాలి, ఏ టైంకు వేయాలి, ఏ టైంకు పాటు పిండాలి, ఆ ఫీడ్ మేనేజ్మెంట్ కూడా కళ్ళతోనే చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా మన దగ్గర నుంచి ఎవరైనా బర్రెలు తీసుకున్నారంటే మనం లేబర్ సపోర్ట్ అంతా సపోర్ట్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఏమైనా ప్రాణం బాగాలేకపోతే కూడా ట్రీట్మెంట్ కూడా ఎట్లా చేయాలి అంతా మొత్తం సపోర్ట్ మజా డైరీ ఫామ్ నుంచి ఎప్పుడైనా ఉన్నది. 35 years నుంచి మేము ఈ రంగంలో ఉన్నాం. సో ఎవరైనా కావాలంటే డెఫినెట్గా టాప్ బ్రీడ్ కావాలి అంటే మా దగ్గర రావచ్చు. మా ఫామ్ అయితే పెద్ద గోల్కొండ ORR ఎగ్జిట్ 15 సబ్ రోడ్కి ఉంటాయి, శంషాబాద్ పక్కనే మాది ఫామ్. సో ఇది సబ్ రోడ్కే, మతలబ్ లొకేషన్ కూడా ఈజీగా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. శంషాబాద్ దిగి బస్సులో వస్తే శంషాబాద్ దిగాలి, అక్కడ నుంచి ఆటో తీసుకొని మన దగ్గర రావాలి. కార్లో వస్తే ఎగ్జిట్ 15 దిగి సబ్ రోడ్కే మన ఫామ్ ఉంటాయి. ఎవరైనా కావాలి అంటే మా నంబర్ 9391930411కి ఒక హాయ్ మెసేజ్ పెడితే ఆటోమేటిక్గా మీకు లొకేషన్ మా ఫామ్ది వచ్చేస్తాయి, ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఎప్పుడైనా క్వాలిటీ బ్రీడ్ కావాలి అంటే నా దగ్గర అండి. బ్రీడ్ ఎందుకు అంటే లోకల్ బర్రెలు తీసుకుంటే అది చల్కల్ బర్రెలే. ఆంధ్రా నుంచి తీసుకో, ఎక్కడైనా తీసుకో, అది చల్కల్ బర్రెలే, గోడ్ బర్రెలే. అది 4 నెలలు దాటినాక 5 నెలలు వచ్చినా అనుకో పాలు సగం చేస్తాయి. బ్రీడ్ చేయదు. బ్రీడ్ మీరు తీసుకుంటే ముర్రాలో, బనీలో, జాఫరాబాదీలో ఒక బ్రీడ్ ఉన్నది ఇండియాలో టాప్ బ్రీడ్. అది తీసుకుంటే ఎక్కువ కాలం ఇస్తాయి. ఎక్కువ కాలం అంటే 7-8 months దాకా పాలు తగ్గదు. ఓకే, 3 months లోపటే కట్టిస్తే మీకు డెఫినెట్గా సూడి మీద కూడా ఈయన దాకా పాలిస్తాయి. కానీ మనం అడ్వైజ్ ఇస్తాం 8 months దాకా తీయండి, 2 months వదిలేయండి, పాలు తీయడానికి అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఈతకి ఆ బర్రెకి బలం వస్తేనే మళ్ళీ ఆ ఈతకి వచ్చే ఈతకి కూడా పాలు మంచిగా ఇస్తాయి. సో ఎప్పుడైనా డైరీ ఫామ్ గురించి మీకు షర్ట్ కన్స్ట్రక్షన్ గురించి, లేబర్ గురించి, ఫీడ్ మేనేజ్మెంట్ గురించి, బర్రెల్ సెలెక్షన్ గురించి మేమైతే 100% ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తున్నాం. ఎవరైనా కావాలంటే డైరెక్ట్ ఫామ్ విజిట్ చేయండి, ఎప్పుడైనా రావచ్చు. నా దగ్గర కూర్చొని మీకు 1 hour కావాలి, ½ an hour కూడా మీకు ఏమైనా తెలుసుకోవాలంటే ఈ ఫీల్డ్ గురించి నేను మీకు డెఫినెట్గా చెప్పడానికి రెడీ ఉన్నా. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా బర్రెలు కావాలి అంటే స్టాక్ అయితే ఉన్నది. ఎండాకాలం ఉన్నది, బర్రెలు లేదని లేదు, అట్లాంటి ఏం ఉండదు. ఈ టైం ఈ రంగంలో వస్తేనే మనం పాలమ్మడానికి మనకు ప్లేస్ ఉంటాయి. ఎందుకంటే వేరే డైరీ ఫార్మ్స్ ఎక్కడైనా చూస్తే ఊరు బర్రెలు కూడా మొత్తం పాలు ఆపే ఉంటాయి. ఈ టైం మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మనకు పాలు మార్కెట్ మనకు దొరుకుతాయి. అందుకోసం ఇప్పుడు పాలు మనం అమ్మడానికి స్టార్ట్ చేస్తే అది రైనీ సీజన్ కూడా నడుస్తాయి, చలికాలం కూడా నడుస్తాయి. జూలై ఆగస్టులో అందరి దగ్గర కూడా బర్రెలు ఈనుతాయి. అప్పుడు పాలు అమ్మాలి అంటే కొంచెం మనకు మార్కెట్ దొరకదు. సో
దిస్ ఈజ్ అ బెటర్ టైమ్ టు స్టార్ట్. బర్రె మీద ఒక 5,000, 10,000, 15,000 డిఫరెంట్ ఉండొచ్చు కొనడానికి, కానీ పాలమ్మడానికి మార్కెట్ మంచిగా ఉంటాయి. సో ఎనీ హెల్ప్ ఫ్రీగా మీరు రావచ్చు మదర్ డైరీ ఫామ్, ఎప్పుడైనా రావచ్చు. ఇంకా ఒకటి, అందరూ చాలామంది అయితే బ్యాంక్ లోన్ కోసం బ్యాంకులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ఉంటారు. బ్యాంక్ వాళ్ళు కొటేషన్ అడుగుతారు. సో కొటేషన్ కావాలి అంటే మా దగ్గర మీకు అది కొటేషన్ కూడా మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. మా కొటేషన్స్ అయితే అప్రూవల్ ఉన్నది, ఎందుకంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మొత్తం లైసెన్స్ మా దగ్గర ఉన్నది. మీరు మా దగ్గర కొటేషన్ తీసుకుంటే ఇమీడియట్ అప్పుడే అప్రూవల్ అవుతుంది. సో ఎవరైనా బ్యాంక్ లోన్కు వేసే ఉన్నారు, కొటేషన్ కావాలి అంటే మాకు ఆ నంబర్ మీద కాల్ చేసి మాట్లాడండి. మేము మీకు పర్సనల్గా వచ్చి కొటేషన్ తీసుకోవాలంటే తీసుకోండి, లేకుంటే ఆన్లైన్ కూడా అడిగితే నేను మీకు వాట్సాప్ మీద పంపిస్తా. అది సబ్మిట్ చేస్తే మీకు లోన్ అప్రూవల్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.